చర్చా ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే యూట్యూబ్లో హైప్ అని చెప్పి వస్తుంది. అందులో కనుక మీరు కామెంట్స్గా పెట్టినట్టయితే వైడ్ రీచ్కి వీడియో వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు నిరంతరం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సబ్జెక్ట్లోకి వస్తే, మీకు అందరికీ తెలుసు జాహ్నవి కపూర్ హిందీలో మంచి ప్రభంజనం, శ్రీదేవి కూతురు ఆ స్థాయికి వెళుతుందని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఇంకా ముందు ముందు వెళుతుందేమో చూడాలి. అయితే ఇక్కడ ట్రాజడీ స్టోరీ. శ్రీదేవి జీవితం చాలామంది చూస్తే వెలుగుల జీవితం, విరజిమ్మేటువంటి ఒక కాంతి కిరణం అని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రతి కాంతి వెనకాల, ప్రతి వెలుగు వెనకాల ఒక చీకటి కోణం అనేది ఉంది. ఆ చీకటి కోణంలో కన్నీళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అలాగే బాల్యాన్ని అనుభవించలేనటువంటి తనం, అంటే చిన్నప్పుడు మనం చదువుకునే రోజులు ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాం. ఆ బాల్యాన్ని శ్రీదేవి కోల్పోయారు. ఇలా ఈ సినిమా గురించి కొంత చెప్తూ నిజ జీవితంలో ఎలాంటి కష్టాలు ఆవిడ పడ్డారో నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఈ స్క్రీన్ మీద చూసేటువంటి అంతా కూడా నిజం అనుకుంటారు. వాళ్ళు చాలా అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తారు, చాలా మంచి స్టారు అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి మనకు తెలియని తప్పులు మన జీవితాన్ని కబళించేస్తాయి. చాలామంది అలాంటి తప్పులు చేశారు. అలాంటి తప్పులే శ్రీదేవి జీవితంలో కూడా జరిగాయి. దానివల్ల ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే అసలు బాల్యం ఎలా కోల్పోయారు శ్రీదేవి అంటే, 4 సంవత్సరాల వయసులో ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు బాలనటిగా. బాలనటి అనేటప్పటికి మీకు అందరికీ తెలుసు, స్కూల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఆ విధంగా స్కూల్ లైఫ్ చాలా వరకు కోల్పోయారు. చాలా వరకు కాదు, పూర్తిగా కోల్పోయారు. నెక్స్ట్ చిన్నపిల్లలకి చాక్లెట్ తినాలని, ఐస్ క్రీమ్ తినాలని ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చాక్లెట్ తింటే బొద్దుగా అయిపోతారని, అలాగే ఐస్ క్రీమ్స్ తింటే లావ్ అయిపోతారని, ఇలాంటి భయాలే కాదు, అంటే ఇలాంటివి దూరంగా పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ విధంగా కూడా ఆవిడ వాటన్నిటికీ కూడా దూరం అయిపోయింది. తల్లి రాజేశ్వరికి ఇంత బలమైన కోరిక ఎందుకు వచ్చింది, శ్రీదేవిని ఎందుకు స్టార్ట్ చేయాలని అనుకుంది అంటే, ఆవిడ బేసిక్గా తిరుపతిలో రంగారావు అని చెప్పేసి ఒక అతన్ని మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్య కలతలు వచ్చాయి. ఈ రంగారావు అన్న అతను అదృశ్యం అయిపోయాడు, విడాకులు కావాలి. అప్పుడు మద్రాసు వచ్చి సినిమా వేషాలంతా కూడా అప్పుడు చెన్నైలోనే ట్రై చేసేవాళ్ళు. వచ్చినప్పుడు అయ్యప్పన్ అని చెప్పేసి ఒక అడ్వకేట్ పరిచయం అయ్యాడు. ఆ అడ్వకేట్తో తన మొదటి పద్ధతితో విడాకులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ రెండో పెళ్లికి దారితీసింది. ఈవిడ డైవర్స్ అయిపోయిన తర్వాత చేసుకున్న మ్యారేజ్, సో సెకండ్ మ్యారేజ్ అనుకోవచ్చు. కానీ అయ్యప్పనికి అప్పటికే భార్య పిల్లలు ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే రెండో మ్యారేజ్ కింద లెక్క, రెండో భార్య కింద లెక్క రాజేశ్వరికి వేరే గచ్చింతరం లేదు. ఆ రోజుల్లో ఎవరో ఒకరు అండుండాలి. పైగా వాళ్ళది ఏంటంటే పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ అండతో తన సినిమాల్లో వేషాలు వేయచ్చు అని చెప్పి జూనియర్ ఆర్టిస్ట్గా అనేక వేషాలు వేశారు. మంచి డాన్సరు, మంచి నాట్యం చేయగలరు. అలాగా ఎన్ని చేసినా కూడా ఆవిడ జీవితంలో ఆవిడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, తను ఎప్పటికీ కూడా హీరోయిన్ కాలేను అనే ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. దాంతో తన కూతురైనటువంటి శ్రీదేవి ఎలాగైనా సరే పైకి వెళ్ళాలి, మంచి భవిష్యత్తు కావాలి, తన కోరిన కోరికలు తన జీవితంతోనే అంతమైపోకూడదు, తను విలాసవంతమైన జీవితం గడపాలి, పిల్లలు గడపాలి అనేటువంటి ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత ఇంకా శ్రీదేవిని తనలో చూసుకొని శ్రీదేవిని పూర్తిగా కెమెరా ముందు నిలబెట్టేశారు. ఇంకంటే ఇక బాల్యం లేదు, చదువు లేదు, సో ఆ రంగంలోనే పైకి రావాలి. ఇది ఆవిడకున్నటువంటి నిర్ణయం. అయితే నేను చెప్పాను కదా, మొదటి భర్త రంగారావుతో ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పేరు సూర్యకళ. ఇప్పుడు మహేశ్వరి అని చెప్పి హీరోయిన్ ఉంది కదా, ఈ మహేశ్వరి అన్న ఆవిడ ఈ సూర్యకళకి పుట్టినటువంటి కూతురు, అంటే శ్రీదేవి పిన్ అవుతుంది. అలాగే అయ్యప్పన్తో పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినట్టు వాళ్ళు ఎవరంటే శ్రీదేవి, శ్రీదేవి వీళ్ళ అనుబంధం ఒక అక్కా చెల్లెలు అనేటప్పటికీ చాలా అనురాగం ఉంటుంది. ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా అంటే తల్లి ఉండేది, తొలినాళ్ళలో తల్లి ఉండేది రాజేశ్వరి. కానీ ఒక స్టార్గా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆవిడ ఎక్కువగా మింగిల్ అయ్యి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో శ్రీలత వచ్చేది, షూటింగ్లో ఉండేది. వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణం. అంటే తనకి ఎవరు లేరు, ఉన్నవాళ్ళు ఎవరు అమ్మ, తర్వాత తండ్రి, నెక్స్ట్ చెల్లెలు.
ఈ రకమైన జీవితం గడుపుతూ కష్టాలను అనుభవిస్తూ తను ఒక యాక్టర్గా స్థిరపడటానికి, హీరోయిన్గా స్థిరపడటానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ మీకు చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చేటప్పటికి ఒక ప్రాబ్లం ఏంటంటే, మీకు 11-12 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు దేనికి కూడా ఫిట్ అవ్వరు. అటు చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఫిట్ అవ్వరు, ఒక పక్కకేమో హీరోయిన్ కింద కూడా ఫిట్ అవ్వరు. అటువంటి తరుణం కూడా వచ్చింది. తను 11 సంవత్సరాల వయసులో అవకాశాలు లేవు. అప్పుడు చివరికి దేవుడు లాంటి మనిషి అని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి చిత్రంలో అప్పుడు హాస్య నటుడు రాజబాబు పక్కన ఒక పాటలో కూడా కనిపిస్తారు శ్రీదేవి. అప్పుడు ఆ అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల అమ్మాయిని కొంచెం పెద్దగా కనిపించడానికి వాళ్ళ మొదలు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారని కూడా ఆ రోజుల్లో ప్రచారం. అందుకంటే ఒక మనిషి ఎక్కడ బానిస అవుతాడు మత్తు పదార్థాల కంటే టెన్షన్స్. కెమెరా ముందు నిలబడటం, డైలాగులు చెప్పడం, ఇంటికి రావటం, ఒక టైం షెడ్యూల్ అంటూ ఉండదు. మార్నింగ్ 6 కల్లా షూటింగ్స్కి అటెండ్ అవ్వాలి. అలాగే విపరీతమైనటువంటి పని ఒత్తిడి, ఒక పక్క ఆ రోజుల్లో చదువు, ఒక పక్క దీనికి చూసుకుంటే ఏమో ఈ సినిమాల్లో నటించడం, నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ వచ్చేటప్పటికి చాలా చిన్న వయసులో, మీరు చెప్తే నమ్మరు, 3 సంవత్సరాల వయసులోనే లిక్కర్కి అలవాటు పడినటువంటి వ్యక్తి శ్రీదేవి. చిన్న చిన్న డోసులతో ప్రారంభమైనటువంటి మద్యపానం తర్వాత కాలంలో కూడా ఆవిడ అలవాటు చేసుకుంది. కానీ శ్రీదేవిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, లిక్కరు తీసుకున్నా కూడా చాలా స్టెబిలిటీగా ఉండటం, ఎక్కువగా మాట్లాడటం, లేకపోతే తోటి వాళ్ళతో ఇబ్బంది పెట్టడం, లేకపోతే దెబ్బలాడటం, ఇలాంటి ఏమీ కూడా లేవు. అన్నీ మౌనంగా భరించడమే. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ మద్యపానం అనేది అలవాటైంది. ఆ తర్వాత కాలంలో నేను చెప్పినటువంటి 11-12 సంవత్సరాల్లో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్, అసలు సినిమా అన్నట్టుగా తను ఎదుగుతుందా అన్న డౌట్ కూడా ఒక టైంలో రాజేశ్వరికి వచ్చింది. ఎందుకంటే బ్రేక్ త్రూ రావట్లేదు. ఎలాగైనా సరే పైకి తీసుకురావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా బంగారక్క అనేటువంటి ఒక సినిమా కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. సరే అమ్మాయికి పెళ్లి చేసేద్దామన్న ఆలోచన కూడా ఒక టైంలో రాజేశ్వరికి వచ్చింది. ఎందుకంటే తను లైఫ్లో సెట్ అవుతుంది. కానీ అలాంటి తరుణంలోనే తెలుగులో 16 ఏళ్ల వయసు వెతుక్కుంటూ వచ్చింది. తమిళలో కూడా మంచి సినిమా హిట్స్ వచ్చాయి అనుకోండి, తెలుగులోకి మాత్రం 16 ఏళ్ల వయసు సూపర్ డూపర్ హిట్. ఒక్కసారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది శ్రీదేవి. తమిళం, తెలుగు, తర్వాత వచ్చేప్పటికి మలయాళం, హిందీ, ఇలాగ లాంగ్వేజెస్లో ఎప్పుడైతే నటించడం ప్రారంభించిందో తను ఒక ఏటీఎం మిషన్ అయిపోయింది. తన తల్లి రాజేశ్వరి ఈ డబ్బులన్నీ కూడా అసలు ఎక్కడ ఫండింగ్ చేస్తుంది, ఏ విధంగా పెట్టుబడి పెడుతుంది, అసలు బ్యాంక్ ఏంటి, బ్యాంక్ అకౌంట్ ఏంటి, చెక్ ఎలా రాయాలి, ఇవేమీ శ్రీదేవికి తెలియవు. తను సంపాదించేటువంటి ఒక యంత్రం అంతే. తల్లి ఏం చెప్తే అదే చేసేది. తల్లి మీద పూర్తి నమ్మకం. తండ్రికి వచ్చేటప్పటికి ఎప్పటికైనా ప్రాక్టీస్ పెద్దగా లేకపోయినా ఆయన రాజకీయాల్లో కూడా వచ్చాడు. రాజకీయాల్లో శివకాశి అని చెప్పేసి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 1989లో పోటీ చేశాడు ఆయన. శ్రీదేవి ప్రచారం చేసింది. అయినా సరే శివకాశీలో ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి తండ్రి మరణించడం, తండ్రి లేని లోటు ఒక పక్క ఉన్న తల్లి అండగా ఉంది కాబట్టి ఆ బాధనంతా కూడా భరించుకుంటూ వచ్చింది. ఒకనొక టైం వచ్చేటప్పటికి ఎలా అవుతుందంటే, సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఎప్పుడైతే బాగా సంపాదించడం వస్తుందో ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి అనేక రకమైన క్వార్టర్ ఏర్పడుతుంది. తల్లి కూడా అదే పని చేసింది. తమ చేయి దాడిపోతుందేమో, తను ఎవరైనా ప్రేమిస్తుంటే అడ్డుకోవటం, అలాగే అప్పుడే పెళ్లి చేసుకోకూడదు. ఒకప్పుడు పెళ్లి చేయాలని ఆలోచించిన వ్యక్తి అప్పుడే పెళ్లి చేసుకోకుంటే తన డబ్బులు తనకు రావేమో ఈ భయం, రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోవడంతో శ్రీదేవి ఎదురు తిరిగింది. అలా ఎదురు తిరిగిన సంఘటనలే కమల్ హాసన్ని ప్రేమించడం, అది విఫలం అవటం, రజనీకాంత్ని ప్రేమించడం, అది విఫలం అవటం, ఇలాగా అనేక ఎదురు దెబ్బలు తింది. మానసికంగా చాలా కన్నీళ్లు తన మనసులో దాచుకుంది. అదే టైంలో ఒంటరితనం వెంటాడుతోంది. ఎందుకంటే తల్లి ఒకటే, తన చుట్టూ ఉండేవాళ్ళు తన చుట్టూ డబ్బుని ఏ విధంగా సంపాదించాలి, తన పరపతిని ఎలా ఉపయోగించుకోవాలి అన్న ఆలోచనే. ఈ రకమైనటువంటి టైంలో తను చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, రెండో పెళ్లి చేసుకున్నటువంటి మిథున్ చక్రవర్తిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం. మిథున్ చక్రవర్తికి యోగితా బాలి రెండో భార్య. మొదటి భార్య ఆల్రెడీ విడాకులు తీసుకున్నాడు. రెండో భార్య యోగితా బాలి, మూడో భార్య కింద శ్రీదేవి వచ్చింది.
1985 నుంచి 1988 వరకు వీళ్ళ రహస్య జీవితం గడిపారు. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లి చేసుకున్నా కూడా అది బయట ప్రపంచానికి చెప్పలేదు. యోగితా బాలికి విషయం తెలిసింది. స్లీపింగ్ పిల్స్ మిగింది. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే ఆ యోగితా బాలిని విపరీతంగా ప్రేమించేటువంటి మిథున్ చక్రవర్తి అప్పుడు ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్కన యోగితా బాలినా, మరో పక్కన శ్రీదేవినా అని ఆలోచించే పరిస్థితుల్లో శ్రీదేవిని వదిలేసుకున్నాడు. శ్రీదేవి మనసులో మరొక గాయం, మరొక తోట ఆమెకి దిగింది. తోట అంటే బాధల తోట అని చెప్పి మనం అనుకోవాలి. సరే, ఇదే సమయంలో 1982లో ఆవిడ చేసినట్టు ఒక మరొక డేరింగ్ స్టెప్ ఏంటంటే నోస్ సర్జరీ. ఈ ప్లాస్టిక్ సర్జరీతో ముక్కుని సైజు తగ్గించుకోవడం. మొట్టమొదటి చాలా మంది అన్నారు అంతకుముందే బాగుండేది శ్రీదేవి, ప్లాస్టిక్ సర్జరీ ఏంటి అన్నా కూడా అది కూడా అధిగమించి శ్రీదేవి కూడా కొత్త లుక్స్లో బాగుంది అని వచ్చిన తర్వాత 83లో హిమ్మత్ వాదాలతో హిందీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఏ ప్లాస్టిక్ సర్జరీ తను చేయించుకుందో అది నార్త్ ఇండియా ప్రేక్షకులకి బాగా నచ్చింది. తారా చుబులా పైకి వెళ్ళిపోయింది. హిందీలో సూపర్ హీరోయిన్గా మారింది. అయితే ఆవిడ అంతటితో పరిమితమైందంటే పరిమితం అవ్వాల. తన జీవితంలో 21 ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఎప్పటికప్పుడు తనలో నేను ఎప్పటికీ అందాల తరగానే ఉండిపోవాలి. 1978లో శ్రీదేవి ఎలా ఉంటుందో 1988లో అలాగే ఉంది. 1988లో ఉన్న శ్రీదేవి 98లో ఉండదు కదా, కానీ తను అదే ప్రయత్నం చేసింది. ఎప్పటికీ కూడా తన అందాలు అలాగే ఉండిపోవాలి, తన అందాలు ఎప్పుడూ కూడా జీవితాంతం కొనసాగాలి. ఇటువంటి ప్రయత్నంలో ఆవిడ చాలా రకాల డైట్ రెస్ట్రిక్షన్కి వెళ్ళిపోయింది. ఒక పక్కనేమో డ్రింకింగ్ హ్యాబిట్ పెరగటం, ఒక పక్కనేమో మిథున్ చక్రవర్తితో ప్రేమ వ్యవహారం విఫలం అవటం, మరో పక్కన చూసుకుంటే తన ఆస్తి సంపాదిస్తుంది కానీ ఎక్కడుందో తెలియదు. ఈ రకమైనటువంటి తల్లి అనారోగ్యం ఒక పక్క వెంటాడింది. ఆవిడకి బ్రెయిన్ సర్జరీ జరిగింది. రాంగ్ సర్జరీ జరగడం వల్ల కాంపెన్సేషన్ కింద కూడా కొన్ని $1 మిలియన్ అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు మన ఇండియన్ దాంట్లో కూడా వచ్చాయి. ఇక్కడే తల్లి మరణం తర్వాత పూర్తిగా ఒంటరైపోయింది శ్రీదేవి. శ్రీదేవికి నటన తప్ప, సినిమాలో యాక్ట్ చేయడం తప్ప తన ఆస్తి ఎక్కడ ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, తను సంపాదించినంత వాళ్ళ అమ్మ ఎక్కడ పెట్టుబడి పెట్టిందో తెలియదు. కరెక్ట్గా ఇదే టైంలో ఈ మనీ అనేది అనుబంధాన్ని దూరం చేస్తుంది. శ్రీలత ఎంతో ప్రేమించినటువంటి చెల్లెలు తన మీద కోర్టులో కేసు వేసింది. కేసు వేసేటప్పటికి శ్రీదేవి మనసు తలడిల్లిపోయింది. ఎందుకంటే రాజేశ్వరికి ఏం లేదు, డబ్బు ప్రతి రూపాయి తనే సంపాదించింది. 4 సంవత్సరాల వయసులో తన బాల్యాన్ని కోల్పోయి పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్స్ చేసి తర్వాత హీరోయిన్ అయిన తర్వాత కూడా ఒక టైం అనేది లేకుండా తన పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి సంపాదించిన డబ్బులో తనకి వాటా కావాలని చెప్పి శ్రీలత ఎప్పుడైతే కోరిందో మనసు పూర్తిగా గాయపడిపోయింది. దాంతో చాలా డబ్బులు ఏమైందంటే శ్రీలత కోర్టులో కేసుకి వెళ్ళడం ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా ఆస్తులు బినామీ పేర్లలో పెట్టడం జరిగింది. బినామీ పేర్లు అంటే చాలామంది తల్లి చనిపోవడంతో రాజేశ్వరి శ్రీదేవికి చెప్పారు, మీ అమ్మ మాకేమీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వలేదు, మీ డబ్బులు మా దగ్గర ఏం లేవని చెప్పేసి తెగేసి చెప్పారు. దాంతో శ్రీదేవికి ఏం చేయాలో తెలియదు. అసలు శ్రీదేవికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. తల్లే చూసేది, రెమ్యునరేషన్ అంతా తెలియదు, ఎక్కడ దాచేదో తెలియదు. ఒక్కసారి ఆ ఇన్వెస్ట్మెంట్స్ చెన్నైలో పెట్టినట్టు పెట్టుబడులు చాలా వరకు కొంత భాగం శ్రీలతకి వెళ్ళిపోతే కొంత భాగం అన్యాక్రాంతం అయిపోయింది. ఒక ప్రముఖ నటి, ఇప్పుడు ఆవిడ లేరు, మరణించారు. బంగారం అంతా కూడా శ్రీదేవి ఏం చేశారంటే ఆవిడ దగ్గర దాచారు. దాచిన తర్వాత తల్లి చనిపోయిన తర్వాత ఈ బంగారం ఇవ్వమని చెప్పి అడిగితే నువ్వు మా దగ్గర దాచడం ఏంటి అని చెప్పేసి ఎదురు తిరిగి ప్రశ్నించడంతో శ్రీదేవి అవాక్కైపోయింది. నమ్మిన మనుషులే మోసం చేశారు. చాలామంది మహానటి సావిత్రికి ఇలాంటి అనుభవాలు చూసుంటారు, కానీ శ్రీదేవికి కూడా ఇదే అనుభవాలు ఎదురయ్యాయి. సరే, మిగతా డబ్బు తన దగ్గర ఉంది, మళ్ళీ తను సంపాదించుకుంది. 95 వచ్చేటప్పటికి బోనీ కపూర్తో ఫ్రెండ్షిప్ బాగా థిక్కెస్ట్ రిలేషన్ కింద మారింది. శ్రీదేవి చేసిన మరొక పెద్ద తప్పు ఏంటంటే మళ్ళీ రెండో పెళ్ళి అయినవన్నీ చేసుకోవడం, అంటే తన రెండో భార్య కింద ప్రవేశించడం. బోనీ కపూర్ తనకి అండగా నిలబడతాడనుకుంది,
బోనీ కపూర్ని ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలున్నా కూడా పెళ్లి చేసుకొని మరొక తప్పు ఏం చేసిందంటే, బోనీ కపూర్ ప్రొడ్యూసర్. దాదాపు హిందీ, తెలుగు, తమిళ్ ఇలాంటి వాటిలో 40 సినిమాలు అతను ప్రొడ్యూస్ చేశాడు. అందులో మిస్టర్ ఇండియా లాంటి సినిమాలు, జుదాయి మంచి హిట్ అయ్యాయి. కానీ డబ్బులు పోగొట్టుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. శ్రీదేవి సంపాదించి చెల్లికి పోగా, కొన్నేమో బినామీ పేరుతో పోగా, మరి మిగతా డబ్బులు ఏమయ్యాయంటే బోనీ కపూర్ ఫైనాన్స్ తెచ్చిన డబ్బులు కట్టడంతో ఆ డబ్బులు కూడా అయిపోయాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో ఒక ఎండి కింద లేకపోతే ఒక డైరెక్టర్ కింద పనిచేయవలసిన పరిస్థితి బోనీ కపూర్కి వచ్చింది. ఒక పక్కేమో శ్రీదేవి మెయింటెనెన్స్, వాళ్ళ పిల్లల మెయింటెనెన్స్. పిల్లలు ఏమో ముంబై కల్చర్కి అలవాటు పడ్డారు. క్లబ్లకు వెళ్ళటం, డ్యాన్సులు చేయటం, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటో తెలియదు. సౌత్ నుంచి వచ్చినటువంటి శ్రీదేవి తన తప్పేంటో తను తెలుసుకుంది. తన జీవితంలో తనకేది కూడా తన మాటకు విలువలేదు. తను ఒక డీసెంట్ గర్ల్గా జీవితాన్ని గడుపుదాము అనుకుంటే, తల్లి ఎప్పుడూ కూడా నువ్వు పైకి రావాలి, నువ్వు ఫ్యాషనబుల్ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి ఒత్తిడి చేయడంతో ఆ జీవితానికి అలవాటు పడింది. మనసుకి ఇష్టం లేకపోయినా కూడా పిల్లల్ని కూడా ఒక మంచి దారిలో తను పెళ్లి చేసుకొని ఒక గృహిణి కింద ఎలా సెట్ అవ్వాలని అప్పుడు కోరుకుందో, అదే కోరిక పిల్లలకు కూడా రావాలని కోరుకున్నా కూడా అది అవ్వలేదు. వాళ్ళతో గొడవలు కూడా పడింది, కొన్ని విభేదాలు కూడా వచ్చాయి. చివరికి బోనీ కపూర్తో కూడా విభేదాలు వచ్చాయి. డబ్బులన్నీ కూడా లాస్ అయిపోయింది. చెన్నైలో ప్రాపర్టీస్ అన్నీ పోయాయి, ముంబైలో ఏదో కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి. చివరికి అటు డయాబెటీస్కి తీవ్రంగా గురవటం జరిగింది. డయాబెటీస్ అనేటప్పటికీ అసలు తిండే సరిగా తినదు శ్రీదేవి. దాంతో ఆవిడ ఏం చేసిందంటే సాల్ట్ కూడా తీసుకోవడం మానేసింది. సోడియం లెవెల్స్ కూడా పడిపోయాయి. ఒకనొక టైంలో ఈ డయాబెటీస్ ఆవిడ సరిగా ఫుడ్ తీసుకోకపోవటం, ఇవన్నీ కారణాలై కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక పన్ను కూడా విరిగిపోయింది. అందాల నటి ఆ రోజు తలడెళ్ళిపోయింది. తన అందం పోతుందేమో, ఇలాగే జరిగితే ఎలాగా అని చెప్పేసి బాధపడినా కూడా కాలం ఎప్పుడు కూడా మనిషికి సహకరించదు. ఎంత అందభాగత్తలైనా, ఎంత అందమైనటువంటి హీరోలైనా వృద్ధాప్యం అనే దాన్ని ఎవరు కూడా ఛేదించలేరు. అందాన్ని శాశ్వతంగా ముంచుకోవటం ఒక దేవతలకే అవుతుంది తప్ప మానవ మాత్రలకు అవదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, అది మాత్రం వాస్తవం. అనేక మేకప్లు చేసుకోవడం, తన అందాన్ని ఇంకా బాగా చూపించుకోవాలని ఖర్చులు పెట్టడం, రెవెన్యూ సరిగా లేకపోవడం, ఈ రకమైన కారణాలన్నీ కూడా శ్రీదేవి చివరి దశలో చాలా ఇబ్బందులకు గురి చేసింది, మానసిక సంక్షోభానికి గురి చేసింది. దాదాపుగా తన జీవితంలో ఒక 70% కన్నీళ్లతోనే గడిపింది. తను నచ్చిన వాళ్ళు ఎవరు తనని పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్ని సుఖప్రదం చేసుకోవడానికి నచ్చిన వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ మౌనంగా భరించింది. సరే, పెళ్లికెళ్ళి దుబాయ్ వెళ్ళింది, ఆ మరణం అందరికీ కూడా తెలుసు. కానీ ఏది ఆవిడ సుఖపడలా. చిన్నప్పుడు చాక్లెట్స్ తినలేకపోయింది, ఐస్ క్రీమ్స్ తినలేని పరిస్థితి నుంచి మద్యపానం అలవాటు, ఆ తర్వాత కుటుంబ కష్టాలు, ఆస్తి గురించి పోరాటం, చెల్లెలు దూరం అవటం, చివరికి శ్రీదేవి మరణించిన అంత్యక్రియలకు కూడా చెల్లెలు అటెండ్ అవ్వకపోవటం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి అనే అనుమానం కూడా వస్తుంది. డబ్బుకి ఒక స్నేహం ఉండదు, ఒక మానవత్వం ఉండదు, ఒక రిలేషన్షిప్ ఉండదు. డబ్బుని ఎవరు సంపాదించే యంత్రంగా మారుతారో వాళ్ళు చుట్టూ చేరిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమిస్తారు అన్న నమ్మకం లేదు. అలాంటి ప్రేమకి దూరమైనటువంటి శ్రీదేవి జీవితం ఈనాటి యూత్, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి శ్రీదేవి అంటే ఏంటో తెలియదు. కానీ జాహ్నవి కపూర్ తెలుసు కదా, వాళ్ళ మదర్ అన్నమాట. కాబట్టి మన జీవితాన్ని మనం ఎప్పుడో కూడా మనమే నిర్మించుకోవాలి, అందంగా నిర్మించుకోవాలి, ఉన్న జీవితాన్ని సుఖప్రదంగా గడుపుకోవాలి. గ్లామర్ అనే పేరుతో మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరం. ఈ వాస్తవాలు మీకు తెలియచెప్పనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. నచ్చితే కామెంట్స్ మాత్రం తప్పకుండా నాకు పెట్టండి. ఎప్పుడు మీ అభిమానం కోరుకునే మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యాఫలత పీపుల్ లైఫ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.